దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. కేరళలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించింది. వాస్తవానికి జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళను తాకవలసి ఉండగా ఈసారి 2 రోజుల ముందుగానే ప్రవేశించాయని తెలిపింది. కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది. బంగాళాఖాతంలో రుతుపవనాలు చాలా చురుకుగా కదులుతున్నాయి. రెమాల్ తుఫాన్ కారణంగా ఈ ప్రాంతమంతా రుతుపవనాలు విస్తరించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో 2 రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే కేరళలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశాన్ని సూచించే ప్రమాణాలన్నీ సరిపోలాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఏటా మే 10వ తేదీ తర్వాత 14 కేంద్రాలకు గాను 60% కేంద్రాల్లో వరుసగా 2 రోజుల పాటు 2.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిస్తే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ ప్రకటించింది. మినికోయ్, అమిని, తిరువనంతపురం, పునలూర్, కొల్లాం, అలప్పుజ, కొట్టాయం, కొచ్చి, త్రిశూర్, కోజికోడ్, తలస్సెర్రి, కన్నూర్, కుడుకు, మంగళూరు కేంద్రాల్లో వర్షం కురిసిన 2వ రోజున నైరుతి రాకను ధృవీకరిస్తోంది. అయితే నైరుతి ప్రవేశించాలంటే గాలి వాయువ్య దిశలో వీస్తుండటంతో పాటు అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ తక్కువ ఉండాలి. ఈ ఏడాది దేశమంతా సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. మొత్తం మీద 106% మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏప్రిల్ 15న విడుదల చేసిన వాతావరణ అంచనాలో తేలింది. ఇప్పుడు కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో రుతుపవనాలు క్రమంగా ఉత్తరం వైపు కదలనున్నాయి. దీనివల్ల ఎండవేడితో అల్లాడుతున్న ఉత్తరాది ప్రాంతాలకు వర్షంతో ఉపశమనం లభించనుంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 51% పంటకు సాగు వర్షాలపై ఆధారపడి ఉంది. దేశంలో మొత్తం లభించే పంటల దిగుబడిలో ఇది 40%. అలాగే దేశ జనాభాలో 47% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడటంతో విస్తారంగా వర్షాలు కురవడం పల్లెల ఆర్థిక ప్రగతికి ఎంతో ముఖ్యం. నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించడంతో భానుడి భగభగతో అల్లాడుతున్న అనేక ప్రాంతాలకు క్రమక్రమంగా ఉపశమనం కలగనుంది.